ఎంజీ రావు గారు మనతో ఉన్నారు. నమస్తే ఎంజీ రావు గారు. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా బహిరంగంగా మన నాయకులు, మన ఆర్మీ అధికారులు స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. ప్రపంచ పటం నుంచి తుడిచేస్తాం పాకిస్తాన్ని అని చెప్పి ద్వివేది భారత ఆర్మీ చీఫ్ హెచ్చరిస్తూ ఉంటే, పాకిస్తాన్ని రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి కూడా వార్న్ చేస్తూ ఉన్నారు, గీత దాటితే మీ దేశం గల్లంత అవుతుంది అని చెప్పేసి. సో ఇలా బహిరంగంగా స్టేట్మెంట్స్ ఇవ్వడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? ఇప్పటివరకు 5 యుద్ధాలు జరిగాయి భారత్ పాకిస్తాన్ల మధ్య. 5 యుద్ధాల్లో కూడా భారతే గెలిచిన పరిస్థితి. అంటే 6వ యుద్ధం కూడా రాబోతోందా? 6వ యుద్ధం కూడా అనివార్యమా అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు మనం భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ పరిణామాలు చూస్తే చాలా తీవ్రంగా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతుందన్నమాట. మీరు అన్నట్టు ఇప్పుడు భారతదేశం 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్తో ఇప్పటివరకు 5 యుద్ధాలు చేశాం. ఈ 5 యుద్ధాలు చేసినప్పుడు ఎప్పుడూ కూడా భారతదేశ ఆర్మీ, భారతదేశ రాజకీయ నేతలు, అదేవిధంగా వ్యూహకర్తలు, అజిత్ దోవల్ లాంటి వ్యూహకర్తలు ఎప్పుడూ కూడా బహిరంగంగా యుద్ధానికి సంబంధించిన స్టేట్మెంట్లు ఇవ్వలేదు. ఇంతటి తీవ్రమైన స్టేట్మెంట్లు ఇప్పుడు కనపడుతున్నాయి. ఎందుకంటే ఇండియా అనేది ఒక చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది, అంతర్జాతీయ చట్టాలకి లోబడి ప్రవర్తిస్తూ ఉంటుంది. ఎప్పుడు వార్ మోంగరింగ్ కంట్రీ, మేము యుద్ధానికి రెడీ అన్నట్టు ఉండదు. ఎందుకంటే వాజ్పేయి, మోడీ, అదేవిధంగా నెహ్రూ ఇలాంటి వాళ్ళు చెప్పింది ఒక పెద్ద రికార్డు ఉంటుందన్నమాట ఇండియన్ సివిలైజేషన్. ఎందుకంటే ఫర్ ది లాస్ట్ 5000 years ఇండియా నెవర్ అటాక్డ్ ఎనీ అదర్ కంట్రీ, నెవర్ కోవేటెడ్ ఫర్ ది అదర్స్ టెరిటరీ అని ఒక పదం ఉంటుందండి. గత 5000 సంవత్సరాల నాగరికత చరిత్రలోనే ప్రపంచంలో ఏ దేశానికి చరిత్ర ఒకటి భారతదేశానికి ఉంది. ఏంటి? 5000 సంవత్సరాల్లో ఏ దేశాన్ని అటాక్ చేయలేదంట. ఏ దేశాన్ని కూడా అటాక్ చేయలేదు. కనీసం స్విట్జర్లాండ్కి కూడా ఇలాంటి హిస్టరీ లేదు. అమెరికాకి, చైనాకి ఎవ్వరికీ లేదు హిస్టరీ. అంతటి చరిత్ర ఉంది. భారతదేశం ఎప్పుడూ కూడా ఒక దేశాన్ని ముందే అటాక్ చేయలేదు. ఎవరైనా అటాక్ చేస్తే కాపాడుకుంది. గత 5 యుద్ధాల్లో, భారత పాక్ యుద్ధాల్లో పాకిస్తాన్ అటాక్ చేసిన తర్వాతే మనం అటాక్ చేశాం. కానీ ఇప్పుడు ఒక విచిత్రం జరుగుతుంది. గత వారం రోజులుగా చూస్తే మన రాజ్నాథ్ సింగ్ గారు చూడండి, రాజ్నాథ్ సింగ్ గారు ఏం చెప్తున్నారు? మీరు సర్క్రీక్ దగ్గర అతిగా చేస్తే సర్క్రీక్ ద్వారానే కరాచీ రూట్ ఉంటుంది, మేము ఆక్యుపై చేసుకుంటున్నామని రక్షణ శాఖ మంత్రి గారు హెచ్చరించడం జరిగింది పాకిస్తాన్ని. తర్వాత ఆర్మీ చీఫ్ ద్వివేది చెప్తున్నారు, నువ్వు వెంటనే ఒక అడుగు ముందుకేసేశారు, నువ్వు వెంటనే టెర్రరిజాన్ని ఆపకపోతే చాలా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటుందని పాకిస్తాన్కి చాలా సీరియస్ వార్నింగ్ రాజస్థాన్ నుంచి ఒక ఆర్మీ క్యాంప్ నుంచి ఇవ్వడం జరిగింది ఆర్మీ చీఫ్ ద్వివేది గారు. మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ గారు, ఆపరేషన్ సింధూర్లో 6 ఫైటర్స్ నుంచి పడేసాం, C-17 హెర్క్యులస్ లాంటి ఫైటర్స్ని పడేసాం పాకిస్తాన్, JF-10, 17, తర్వాత F-16 ఫైటర్స్ని కూల్చేసాం. భయంకరమైన లోటు పాకిస్తాన్కి వచ్చింది. మోకాళ్ళ మీద నిలబడ్డాం. ఎలాంటిది మళ్ళా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆపరేషన్ సింధూర్ ఉంటే మామూలుగా ఉండదని ఎయిర్ చీఫ్ మార్షల్ హెచ్చరించడం జరిగింది. నేవీ చీఫ్ మాట్లాడడం జరిగింది. అంతకుముందు మోడీ ఆధ్వర్యంలోనే మోడీ గారే చాలాసార్లు ఆపరేషన్ సింధూర్ ఎండ కాలేదు, మళ్ళీ వస్తే ఘోరంగా ఉంటుందని మోడీ డైరెక్ట్ ప్రధాని గారే మాట్లాడడం జరిగింది. ఎప్పుడు జరగలేదండి, ఎంత తీవ్రంగా అటాక్ ఇవ్వలేదు. ఎందుకు పాకిస్తాన్ అంత తీవ్రంగా హెచ్చరిస్తున్నారు అంటే, సమ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏంటంటే పాకిస్తాన్ అనేది ఇప్పుడు భారతదేశంతో ఇంకో యుద్ధం చేయవలసిన అనివార్య పరిస్థితిలో పడిపోయింది, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా భారతదేశం కూడా పాకిస్తాన్తో యుద్ధాన్ని ఎదుర్కోవాల్సిన ఒక అవసరం వచ్చేసింది. అంటే భారత్ పాకిస్తాన్ల మధ్య 6వ యుద్ధం అనివార్యం. చూసుకోండి ఎందుకు అంటే, పాకిస్తాన్లో పరిస్థితులు చూడాలి. 7,96,000 చదరపు కిలోమీటర్లో 25 నుంచి 30 కోట్ల మంది ప్రజలకు ఈరోజు నీళ్లు లేవు. సింధు నది యొక్క ఉపనదుల కింద చూస్తే బియాస్, రావి, సట్లే, జేలం లాంటి రివర్లని సింధు నది నుంచి 6 రివర్లు, ఉపనదులు మొత్తం నది వాటర్ని అక్కడికి ఆపేశాం. అంటే నెహ్రూ ఆధ్వర్యంలో జరిగిన 1960లో జరిగిన తర్వాత సింధు నది ట్రీటీని ఈరోజు ఆపేశాం. సింధు నది జలాలు పాకిస్తాన్కి వెళ్ళడం లేదు. కరువు తాండవిస్తుంది. పాకిస్తాన్ పరిస్థితి ఘోరం.
సింధు ప్రావిన్స్ నుంచి పంజాబ్ ప్రావిన్స్లు యుద్ధ వాతావరణం అక్కడ నెలకొంది. రైతుల మధ్య 20 కోట్ల మంది రైతులు ఈరోజు అల్లాడిపోతున్నారు. ఇప్పుడు ఆర్మీ అదేవిధంగా పొలిటికల్ రాజకీయ నేతల మీద తిరుగుబాటు ధోరణి ఉంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ మీద తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఇప్పటికే ఆర్మీ పాలన రావాలండి అసీం మున్నీర్, కానీ ప్రజలు ఒప్పుకోవడం లేదు. ఎక్కడ తిరుగుబాటు చేస్తారని జన్జెడ్ లాంటి మూమెంట్లు వస్తాయని ఆర్మీ కాస్త వెనక్కి జంకుతుంది. ఎందుకంటే అక్కడ షహబాజ్కి అసలు అధికారమే లేదు, కానీ ఆర్మీ ముందుకు రాలేకపోతుంది. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజలు ఊరుకోరు, ఎందుకంటే వాళ్ళ వల్ల ఇప్పుడు సింధు నది జలాలు ఆగిపోయినాయి. పీఓకేలో భయంకరమైన ప్రొటెస్టులు జరుగుతున్నాయి. బలూచిస్తాన్లో తిరుగుబాటు, నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ పఖ్తూన్ఖ్వాలో టీపీపీ మీద అటాకులు రీసెంట్గా చూసాం పాక్ ఆర్మీ. సో ఇంతటి వాతావరణ పరిస్థితి, యుద్ధ వాతావరణం. సో ఇలాంటి పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే ఇప్పుడు దాకా వాళ్ళు రగిల్చిన ఒక అగ్ని ఉంది, బడబాగ్యం లాంటిది. అది ఏంటంటే ఒక వాల్కానిక్ ఎరిప్షన్ అనమాట. అదేంటంటే భారత వ్యతిరేకత లేపారు. ఇప్పుడు ఆ భారత వ్యతిరేకతతోనే యుద్ధం చేసి ప్రజల్ని డిస్ట్రాక్ట్ చేయాలి. సో భారతదేశ పరిస్థితికి అనుకూలంగా చూస్తే ఇక్కడ రైజ్ అవుతుంటే పాకిస్తాన్ ఎట్టి పరిస్థితులతో భారతదేశంతో యుద్ధం చేస్తేనే దానికి అస్తిత్వం అనే టైప్లో వాళ్ళకి వచ్చేసింది. రైతులు ఎవరు ఊరుకోవడంలే. కాబట్టి ఈరోజు పాకిస్తాన్ భారత్తో యుద్ధం చేయాలి. ఇంకా పెద్ద విషయం ఏంటంటే ఎందుకు యుద్ధం రాబోతుంది అని ఇండియా ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే అక్కడ తీవ్రవాద దళాలు జేఈఎం, లష్కర్ ఈ తోయిబా, ఈ హఫీజ్ సయ్యద్, మసూద్ అజహర్ ఇలాంటి తీవ్రవాద సంస్థలు 100కు పైగా తీవ్రవాద సంస్థలు మనకు తెలిసిన ఒక డజన్ పేరు మోసినవి అనమాట. ఇప్పుడు 10 లక్షల మంది దాకా తీవ్రవాదులు ఉన్నారు. పీఓకే నుంచి సింధు పంజాబ్ పీఓ ఇక్కడ వరకే. వీళ్ళందరూ ఈరోజు భారత్ మీద కారాలు మిరియాలు నూరుతున్నారు, అవమానం భారంతో కొట్టుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఫండింగ్ ఉంది, అన్నీ ఉంది, తీవ్రవాద స్థావరాలు ఉన్నాయి. భారత్ మీద యుద్ధం వాళ్ళు అటాక్ చేస్తే ఇప్పుడు ఇంకా మనం చేయవలసింది ఓన్లీ యుద్ధం మాత్రం. అది అదాంపూర్లో మోడీ ప్రకటించడం జరిగింది. ఒక్క బుల్లెట్ పేలినా మా నుంచి వచ్చే బ్రహ్మోస్ మిసైల్స్ మాత్రమే, కాబట్టి యుద్ధం తప్పదు అని. అంటే పాకిస్తాన్ ఏదో ఇది తీవ్రవాద దళాల వల్ల కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏదో విధంగా పాకిస్తాన్ మనతో యుద్ధానికి వస్తుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు చెప్పడం జరుగుతుందండి. మనం చూస్తే అల్యూడింగ్ టు ది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడడం అంటే అది సామాన్యంగా ఇండియా లాంటి దేశాల్లో జరగదండి. ఎక్కడ ఇజ్రాయెల్ పాకిస్తాన్లో జరుగుతుంది ఏమనంటే యుద్ధం కోసం మాట్లాడడం. ఇండియాలో సాధారణంగా యుద్ధం కోసం పెద్ద పెద్ద నేతలు మాట్లాడరు, ఎందుకంటే అంత తీవ్రంగా అక్కడ ఇండో పాక్ బోర్డర్లో యుద్ధ వాతావరణం ఉంది. ఎక్స్పెక్ట్ చేసే ఈరోజు మాట్లాడుతున్నారు. కాబట్టి అదేవిధంగా ఇండియాలో చూస్తే ఇండియాలో ఎలా ఉందంటే ఈరోజు మోడీ గత 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు. అల్ట్రా నేషనలిస్ట్ ప్రభుత్వం అంటారు. దీని ఏంటంటే జాతీయవాద ప్రభుత్వం. జాతీయవాద ప్రభుత్వం అంటే మోడీ జాతీయవాది, అల్ట్రా నేషనలిస్ట్ అంటారు. వీళ్ళకి జాతీయవాదం ఎక్కువ ఉంటుంది అనమాట, కొంచెం నేషనలిస్ట్ పార్టీ అవ్వడం వల్ల. ఆ జాతీయవాదం ఎక్కువగా ఉండే అటు పీఓకే సేకరించుకోలేదు. ఆపరేషన్ సింధూర్ అయినా 4 రోజుల్లో యుద్ధాన్ని విరమించడం ఒక రకమైన అసంతృప్తి ఒకటి ఉందన్నమాట. తర్వాత ఆయన రిటైర్మెంట్కి దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ఆయన ఒకప్పుడు నెహ్రూ ఇందిరాలని ఆయన అధిగమించాలి. సో ఆయన కూడా తను ఏంటో నిరూపించుకుందాం, పాకిస్తాన్కి అసలైన గుణపాఠం చేద్దాం, పాకిస్తాన్ అంతం చేద్దామన్నట్టే ఉంది. కాబట్టి భారత్ కూడా దానికి అనివార్యంగా సిద్ధపడిపోయింది. అనివార్యమైన యుద్ధం భారత్ పాక్ల మధ్య 6th వార్గా రాబోతుంది. నా దృష్టిలో ఇదే చివరి వారు కూడా. ఎంజీ రావు గారు, ఇప్పటివరకు 5 యుద్ధాల్లో భారత్ పాకిస్తాన్ ఓడించింది.